హాయ్ అండి. మా చిన్నోడు స్కూల్లో వచ్చేసి సైన్స్ షోకేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అందుకని చెప్పి ఇన్విటేషన్ కార్డు పంపించారు. పేరెంట్స్ని, చుట్టుపక్కల వాళ్ళని ఇన్వైట్ చేయమని. మావాడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడండి. వీడు వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయిందండి. ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మావాడి స్కూల్ వచ్చేసి ఊరి చివరి ఉంటుందండి, చాలా దూరము. మనం ఇంటి దగ్గర నుంచి ఆటోలో వెళ్ళినా రిటర్న్ వచ్చేటప్పుడు అస్సలు ఆటోలు అవైలబుల్ ఉండవండి, చాలా కష్టము. సో మ్యాక్సిమం అందరూ బండ్లో రావడానికి ట్రై చేస్తారు. చూడండి పేరెంట్స్ అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. నేను మార్నింగ్ వెళ్ళా 10కి అలాగా. నేను ఫస్ట్ మా వారి దగ్గరికే వెళ్ళానండి వెతుక్కుంటూ. మా వాడు ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నారు. సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలందరినీ ఇలా ఒక సైడ్ కూర్చోబెట్టారండి. చూడండి నోటి మీద వేలు వేసుకొని ఉన్నారు. వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. సో మేడమ్స్ అందరూ ఇలా చెప్పినట్లున్నారు, నోటి మీద వేలు వేసుకొని కూర్చొని ఉన్నారు. నన్ను చూసి మా వాడికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. సో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యరా అంటే ఫస్ట్ నేను చెప్పనన్నాడు. చెప్పాలన్నా అలా అనకూడదు అనగానే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. పిల్లలందరూ ఎంత ముద్దుగా చెప్పారో, అస్సలు భయపడట్లేదండి. మేడమ్స్ వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారో సేమ్ అలానే ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. పిల్లలందరినీ బుడ్డిగా ఉన్నారు, భలే క్యూట్గా చెప్పారండి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళానండి నేనైతే. ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంత చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉండడం అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఈ మైక్రోవేవ్ని చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా, నాకైతే భలే నచ్చిందండి. ఆ పక్కనే వచ్చేసి గార్బేజ్ గ్యాస్ అంట, ఎంత క్యూట్గా చేశారో. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి పిల్లలతో ఇవన్నీ చేపించినందుకు టీచర్స్కి అయితే. ఇంకా ఇది ఫోటో స్టాండ్ అంట, అంటే నాకు తెలీదు, లేకపోతే ముందే ఫొటోస్ తీసుకునేదాన్ని. మా వాడు పిక్స్ తీసి పంపించేంత వరకు తెలియదు నాకు ఇది ఫోటో స్టాండ్ అని చెప్పి. ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి చిన్న పిల్లలందరూ. ఈ రూమ్ ఎంట్రన్స్ చూడండి అదిరిపోయింది కదా, చాలా అట్రాక్టివ్గా ఉందండి. లోపలికి వెళ్తే మొత్తం హ్యూమన్ ఆర్గాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలందరూ. ఈ పిల్లలందరూ వచ్చేసి 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలండి. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, ప్రతి పార్ట్ గురించి ఉందండి హ్యూమన్ బాడీలో. నాకైతే చాలా నచ్చింది. చూడడానికి వచ్చిన పేరెంట్స్ అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా అస్సలు భయపడట్లేదండి, ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తున్నాడు. ఈ బ్రెయిన్ చూడండి నాకు చాలా నచ్చింది. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి ఇది రెడీ చేసిన వాళ్ళకి. ఈ రూమ్లో కూడా ఫోటో స్టాండ్ ఉందండి. పిల్లలందరూ ఆంటీ ఫోటో తీసుకోండి అని చెప్పి వాళ్ళ పిక్ తీశారు. నాకైతే ఇవన్నీ డిఫరెంట్ పిక్స్ దిగడానికి డిఫరెంట్ థింగ్స్ అండి. ఇక ఈ ఫిష్ అయితే భలే ముద్దుగా ఉందండి. స్కూల్లో పిల్లలు పడేసిన వాటర్ బాటిల్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అవన్నీ యూస్ చేసి ఈ ఫిష్ తయారు చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ బాగా నచ్చినదంటే ఈ స్మార్ట్ డస్ట్బిన్ అండి. మన లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది అనిపించింది. అంటే బయట కూడా ఉన్నాయిలేండి, కాకపోతే పిల్లలు రెడీ చేసింటే చూడడానికి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత బాగుందో ఈ డస్ట్బిన్. నాకు ఇవ్వండిరా నేను తీసుకెళ్తా అంటే ఆంటీ ఇవ్వము మాకు కావాలి అంటున్నారు వాళ్ళైతే. సైన్స్ ఫెయిర్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఇదండి. నేను మా వాడిని చూడాలన్న ఎగ్జైట్మెంట్లో డైరెక్ట్ ఎగ్జిట్కి వెళ్ళిపోయా. ఇక ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. వీటిని ఎంత బాగా రెడీ చేశారో. ఇంకా ఈ బుడ్డి ఎల్లో కార్ అయితే సూపర్గా ఉందండి. ఇక ఈ సైన్స్ షోకేస్ ప్రోగ్రాంలో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది వచ్చేసి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అండి. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఈ అబ్బాయి అయితే. ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాడండి. మీ చేతి మీదే ప్రాక్టికల్గా చేసి చూపిస్తానని చెప్పి నా చేతిలో కొన్ని థర్మాకోల్ బాల్స్ వేపించి చూపించాడండి. ఎంత బాగా వెళ్ళిపోయాయో. నేను కంగ్రాచులేషన్స్ రానా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావంటే థ్యాంక్ యూ అంటే ఎంత ప్యూర్ స్మైల్తో చెప్తున్నాడు. నేను ఈ ప్రోగ్రామ్ మొత్తం వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నానండి. పిల్లలందరూ వచ్చేసి ఆంటీ ఫొటోస్ తీసుకోండి మీకు మేము ఫొటోస్ తీస్తామని చెప్పి ఎంత బాగా తీశారో. ఇంకా ఈ రూమ్లోకి రాగానే నాకైతే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించిందండి. ఎంత బాగుండిందో ఈ రూమ్ అయితే. పట్టపగలే చుక్కలు చూపించారనే సామెత నిజం చేసి చూపించారండి వీళ్ళు. ఎక్సలెంట్గా ఉండింది అసలు. అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత చివరిగా మా వాడి దగ్గరికి వెళ్ళానండి బాయ్ చెప్దామని. నేను వెళ్ళేసరికి ఎవరికో సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రాజెక్ట్ గురించి. పక్కన వాడు వచ్చేసి రే మేము వచ్చిందని చెప్పంగానే ఇంకా నా సైడ్ చూసి సిగ్గుపడుతున్నాడు. పేరెంట్స్ ఏదో మాట్లాడుతుంటే వాళ్ళ సైడ్ చూడాలో నా సైడ్ చూడాలో అర్థం కాక బిక్కమొహం వేసాడండి వాడు. పేరెంట్స్ చాలా మంది వచ్చారు. అలాగే పక్కన స్కూల్ వాళ్ళకి కూడా ఇన్విటేషన్ ఇచ్చారంట. సో టీచర్స్ అందరూ వచ్చారు. ఫుల్ క్రౌడ్ ఉండింది. స్కూల్ వాళ్ళని అసలు మెచ్చుకోవాల్సిందేనండి. వచ్చిన వాళ్ళందరికీ జ్యూస్, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి.